హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అసలు అల్లు అర్జున్ గారికి ఎంత జరుగుతుంటే ఆర్మీ అనేది చెప్పుకునే వాళ్ళు ఎక్కడ? అసలు అల్లు అర్జున్ ఆర్మీ ఎక్కడ? ఇప్పుడు సోషల్ మీడియా అంతటా ఇదే మాట్లాడుకుంటున్నారు. మొన్నటి వరకు ఆర్మీ, అల్లు అర్జున్ ఆర్మీ అక్కడ ఉంది, కేరళలో ఉంది, మలయాళంలో ఉంది, తెలుగు రాష్ట్రాల్లో ఉంది, ఇండియా మొత్తం ఆర్మీ ఉంది అని చెప్పేసి ఇలా రకరకాలుగా మాట్లాడారు. అల్లు వెసెస్ మెగా అనేటువంటి వార్ని క్రియేట్ చేసినటువంటి వైసీపీకి సంబంధించినటువంటి కొంతమంది ఎదవలు, వాళ్ళతో పాటు కొంతమంది ఈ ఆర్మీకి సంబంధించినటువంటి అల్లు అర్జున్ అభిమానులు కొంతమంది కూడా కలిసి రకరకాలుగా ట్రోల్స్ వేశారు కదా. మరి అల్లు అర్జున్ కానీ జైల్లో పెట్టినప్పుడు ఈ ఆర్మీ ఎక్కడికి పోయింది, అసలు ఇంట్రోల్ నిద్రపోతుందా అని చెప్పి సోషల్ మీడియాలో అయితే మాట్లాడుకుంటున్నారు. లేకపోతే స్కూల్ హాలిడేస్ ఏమైనా ఇచ్చారా అని చెప్పేసి రకరకాలుగా ట్రాల్ చేస్తున్నారు. ఇదే విషయం, ఇదే ఇన్సిడెంట్ కానీ నిజంగా ఒక పవన్ కళ్యాణ్ గారి, లేకపోతే చిరంజీవి గారికి కానీ, లేకపోతే రామ్ చరణ్ గారికి కానీ, ప్రభాస్ గారికి కానీ, ఎన్టీఆర్ గారికి కానీ ఎవరికైనా ఇలా జరిగి ఉంటే ఈ పార్టీకి రాష్ట్రం అల్లకల్లలో అయిపోయేది. ఒక్కసారి వాళ్ళని టచ్ చేసి చూడండి, ఏ రేంజ్లో ఉండేదంటే ఆ రేంజ్లో ఉండేది. అల్లు అర్జున్ గారిని ఇప్పుడు పుష్ప 2 ఇండియా వైడ్గా 1000 కోట్లు వచ్చిందని చెప్పేసి పోస్టర్లో వేసుకోవడం కాదు, మరి ఆ 1000 కోట్లు పోస్టర్లో వేసుకునేటువంటి దాంట్లో మీ ఆర్మీ ఖచ్చితంగా మీ ఆర్మీ సినిమా చూస్తే 200 కోట్లు కలెక్ట్ చేద్దు కదా. మరి 200 కోట్లు టికెట్లు పెట్టినటువంటి ఆర్మీ ఎక్కడ రోడ్ల మీదకి రాలేదేంటి అని చెప్పేసి ఇలాగా సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు, ట్రాల్ చేస్తున్నారు. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ ఏ ఆర్మీ ఉండదు, ఉన్నది ఒకటే ఆర్మీ, మెగా ఆర్మీ. మెగా అభిమానుల ఆర్మీ ఉంటుంది తప్పితే సపరేట్గా ఆర్మీ అంటూ ఏమీ ఉండదు అని మరొకసారి ప్రూవ్ అయింది ఈ యొక్క ఇన్సిడెంట్లో. మెగాస్టార్ చిరంజీవి గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, రామ్ చరణ్ గారు కావచ్చు, ఆయన ఇంకా పర్సనల్ కలవలేదు, ఫోన్లో మాట్లాడారని చెప్పి తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ గారు కూడా ఫోన్లో మాట్లాడినట్టుగా తెలుస్తుంది. సో ప్రత్యక్షంగా పరోక్షంగా అల్లు అర్జున్ గారికి అడ్డంగా నిలబడేది ఎప్పటికైనా సరే మెగా అభిమానుల ఆర్మీనే. మెగా అభిమానులు మాత్రమే, ఆర్మీ అని కూడా అనకూడదు. ఎందుకంటే మొన్నటి వరకు కూడా ఏదో కాంట్రవర్సీ వచ్చింది, ఆర్మీ అంటే వెళ్ళి దేశ సేవ చేసుకోమని, లేదా బార్డర్ దగ్గరికి వెళ్ళి గన్నులు పట్టుకుని యుద్ధాలు చేయమని అని చెప్పేసి ఇలా రకరకాలుగా మాట్లాడారు సోషల్ మీడియాలో. సో ఇప్పుడు ఇదంతా జరుగుతూ ఉంటే ఆర్మీ ఎక్కడికి పోయింది అని చెప్పేసి ఇదే అందరి నోట వచ్చేటువంటి ప్రశ్న. సో ఫైనల్గా ఏ ఆర్మీ అంటూ ఏది ఉండదు. మెగా అభిమానుల తాలూకు ప్రేమ, మెగా అభిమానుల తాలూకు వాళ్ళ యొక్క సపోర్టు, మెగా హీరోల తాలూకు సపోర్ట్ మాత్రమే ఉంటుందని చెప్పేసి మరొకసారి ఈ ఇన్సిడెంట్లో ప్రూవ్ అయింది అని సోషల్ మీడియాలో అయితే ప్రస్తుతం అల్లు అర్జున్ ఆర్మీ ఎక్కడా అంటూ ఇదే ప్రశ్నని అందరూ లేవనెత్తుతున్నారు. మరి నిజంగా అల్లు అర్జున్ ఆర్మీ ఉండుంటే కనుక చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో అల్లు అర్జున్ గారిని పెట్టినప్పుడు, లేకపోతే ఆయన రాత్రంతా జైల్లో పెట్టినప్పుడు అల్లు అర్జున్ ఆర్మీ కూడా జైలు బయట పడుకోవాలి కదా అని చెప్పేసి అభిమానులందరూ, మెగా అభిమానులందరూ అంటున్నారు. మీకు చివరికి ఉపయోగపడేది మెగా అభిమానుల ఆర్మీ అని చెప్పేసి మెగా అభిమానులు అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఒకసారి రోడ్డు మీద పడుకున్నప్పుడు అక్కడ చూసారా క్రౌడ్, ఒకసారి ఎలా మొత్తం కమ్మేశారు, పోలీసులు కూడా రౌండప్ చేశారు. అది మెగా అభిమానుల ఆర్మీ అంటే. సో ఫైనల్గా అల్లు అర్జున్ గారు ఇంత జరిగినటువంటి ఇన్సిడెంట్ తర్వాత అయితే ఖచ్చితంగా మెగా అభిమానుల యొక్క సపోర్ట్ ఎలా ఉంటుందనేది ఆయనకి అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నాము అని చెప్పేసి సోషల్ మీడియా వేదికగా మెగా అభిమానుల ఆర్మీ ఉంటుంది, కానీ అల్లు అర్జున్ ఆర్మీ అంటూ సపరేట్గా ఏమీ ఉండదు అని చెప్పేసి సోషల్ మీడియాలో అయితే మాట్లాడుకుంటున్నారు.